హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. అన్నమయ్య జిల్లా పుంగునూరులో ఒక అమానుష ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. తన భార్యకు అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్లేందుకు 108 అంబులెన్స్కి అయితే ఆయన ఫోన్ చేశాడు భర్త. అయితే అంబులెన్స్లు అందుబాటులో లేవని చెప్పి అక్కడ సమాచారం అట్నుంచి రావడంతో ఏం చేయాలో తోచక అనారోగ్యంతో ఉన్నటువంటి తన భార్యను తనకున్నటువంటి ఆ ఎద్దుల బండి మీదే పడుకోబెట్టుకుని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిన ఘటన అయితే అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కానీ అందుబాటులో అంబులెన్స్ లేవు. ఏం చేయాలో తోచక తనకు సొంతంగా ఉన్నటువంటి ఆ ఎడ్లు బండి మీద తనని పడుకోబెట్టుకుని ఆమెను అయితే తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఘటన అయితే అక్కడంతా కూడా కలకలం రేపింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక పేషెంట్ని ఎడ్లు బండి మీద పెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన ఘటననే మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో 108 అంబులెన్సులు చాలా వరకు కూడా మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో ఉండటం లేదు. సో ఈ నేపథ్యంలోనే డెడ్ బాడీలను కూడా మట్టి రోడ్డుల్లోనే బండ్ల మీద కూర్చోబెట్టుకుని కూడా తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూసాము. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వీటిపైన స్పందించాలి. ఎక్కడెక్కడైతే అంబులెన్స్లు అవసరం ఉందో అక్కడ వాటి సంఖ్యను అయితే పెంచాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంబులెన్స్లు అనేది ఉంటే సకాలంలో ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం అందించడానికి ఎంతో తోడ్పాటుగా ఉంటుంది. సో కానీ ఆ అంబులెన్స్లు అనేది లేకపోతే ఇట్లా బళ్ళ మీద కానీ ఇట్లా ఎడ్ల బండ్ల మీద తీసుకెళ్తే అక్కడ ఆలస్యం కూడా అవుతుంది, కొన్ని ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే అంబులెన్స్లను మరింత పెంచాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.